హ్యాండ్ చేసడం. ఈరోజు నల్లేరు కోస్తున్నాను. నల్లేరు మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఒక్క స్టెమ్ మనం తెచ్చుకున్నట్లయితే అది ఈ కణుపులో 2 కణుపులు మన నేలలో కనుక పాతినట్లయితే మీకు కంటిన్యూషన్ పక్క నుంచి వచ్చేస్తాయి. అలాగే ముదిరిన తర్వాత మళ్ళీ ఇలా చిన్న ముక్క కోసి నేలలోకి పెడితే మళ్ళీ ఇంకో స్టెమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి ఒకే కుండీలో ఒక కాడ వేసుకుంటే సరిపోదండి మనకి. ఎందుకంటే దీనికి ఉన్న సమస్య ఏంటంటే ఇలా ముదిరి కాడలు డార్క్ గ్రీన్ ఉన్నవి కొయ్యకూడదండి. కారణం ఏంటంటే ఇందులో పీచు పదార్థం బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం పచ్చడి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రెండో పెద్ద విషయం ఏంటంటే వీటిలో కందకి ఉన్న దురద ఉంటుందండి. కందకి ఎలా అయితే దురద ఉంటుందో అలాంటి దురద దీనికి ఉంటుంది. మనం దీన్ని అసలు కోస్తున్నప్పుడు చేతి తగిలినా కూడా విపరీతమైన మంట వస్తుంది. చీమలు కుట్టినట్టుగా ఎర్ర చీమలు కుడితే అలా వస్తుంది. అనేది ఎప్పుడు కూడా దీన్ని ముదురు కాడను కొయ్యకూడదండి. అలాగే పచ్చడి తిన్నప్పుడు కూడా మనకి కంఠం విపరీతమైన దురద వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ముదురు కాడలు కనుక పచ్చడి చేస్తే మీరు ఎప్పుడూ కూడా ఇదిగోండి స్టెప్పు 1, 2, 3 ఇంక మహా అయితే ఇదిగోండి కొంచెం లేత గ్రీన్లో ఉంది కాబట్టి 4 వరకు కోయచ్చు. అంతకు మించి కోస్తే మాత్రం మీరు ఆ సమస్యలు ఎదుర్కొంటారు. రెండోది ఏంటంటే ఈ కాళ్ళు కోసినప్పుడు మీరు పచ్చడి చేసినప్పుడు లేత వాటికైతే ఇదిగోండి ఇంత బాగా చిగురుల దగ్గర అయితే ఇవి తీయక్కర్లేదు. ఈ కణుపులు మనం ఆఖరిది కోస్తున్నాం కదా, మూడోది, అక్కడ మాత్రం ఈ వంచలు తీసేయాలి. మనం చెక్కు తీసేది ఉంటుంది కదండి, బంగాళదుంప తీసే స్లైడర్, దాంతో మనం ఇదంతా తీసేయాలి. ఈ గ్రీన్తో కొంచెం ఏం ఇబ్బంది లేదు. ఇవి మాత్రం నారల్లో వస్తాయి, ఇవి తీసేయాలి. ఇవి తీసేసి ఇలాంటి లేతకాళ్ళు కనుక మనం గోంగూర పచ్చడి యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే గోంగూర పచ్చడి చేసుకుంటామో అలాగా వెల్లుల్లి అవి పోపు పెట్టుకు చేసుకోవచ్చు. కానీ గోంగూర మీద 100 రెట్లు చాలా బాగుంటుంది. ఇది మీ అందరికీ ఉపయోగాలు చాలాసార్లు చెప్పాను. ఎముకల యొక్క దృఢత్వానికి అత్యద్భుతంగా ఈ నల్లేరు పనిచేస్తుంది. ఇదివరకైతే ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు పసరగట్టు కట్టిన తర్వాత నల్లేరు పచ్చడి తినిపించేవారు అన్నమాట. అలాగే తద్దినంలో తండ్రి పితృకార్యాల్లో కూడా నల్లేరు పచ్చడి వేస్తే చాలా మంచిది అని చెప్తారు. దీనికి శాస్త్రీయంగాను సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్క కాడ మీరు పెట్టుకున్నట్లయితే ఒక